వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామంలో సివిల్ సర్వీస్లో 146వ ర్యాంక్ సాధించిన అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన చల్లా పవన్ కళ్యాణ్కు అభినందన సభ. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, అధికారులు, నాయకులు పాల్గొని పవన్ కళ్యాణ్ను అభినందించారు. పవన్ కళ్యాణ్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీర్చిదిద్దాలని భక్తులు తెలిపారు. ఫ్రీగా వదిలేయండి, వాళ్ళు దూసుకెళ్ళిపోతారని నేను చెప్తా ఉండేవాడిని. రమేష్, అవునా కదా? అందుకనే అమ్మాయి వాడు ఎక్కడైనా కనపడినప్పుడు నీకు ఇబ్బంది లేదురా, మనోడు నేషనల్ లెవెల్లో ఒక రేపు ఒక ఎస్పీ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా పైకి వెళ్ళొచ్చు. వయసులోనే ఎస్పీ అవుతాడు కాబట్టి, ఐపీఎస్ కాబట్టి మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్గా నువ్వు ఎదుగుతావు అని చెప్తా ఉంటావు. ఎందుకంటే ఆ గేమ్ అటువంటిది గుర్తింపు పడడానికి అవకాశం ఉంది. ఆ భగవంతుడు ఆశీస్సులు, ఈ తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు మీ అందరూ దీవెనలు ఉంటే నేషనల్ లెవెల్లో మంచి పేరు ఒకడు, ఇంటర్నేషనల్ లెవెల్లో గేమ్స్లో మంచి పేరు ఒకటి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది ఒకటే, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నాకు కూడా బాగా తెలిసిన వ్యక్తులు కాబట్టి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. నిజంగా అభినందనగా విషయం. మేము అభినందించడమే కాదు, చాలా లేట్ అయింది. నేను డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో నేను మర్చిపోయాను. రాబోయే 2-3 రోజుల్లోనే సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి వారిద్దరు సమక్షంలో కూడా సన్మానం చేస్తాను. రేపు ఎల్లుండిలోనే నేను మాట్లాడే వెంటనే తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. ఈ గ్రామం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి పిల్లలు ఇక్కడ డెవలప్ అయ్యారని ఇది సంతోషించదగిన విషయం.